హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయ్స్. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు ఇంట్లోనే ఈజీగా క్రిస్పీగా టేస్టీగా సగ్గుబియ్యం వడలు ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. సో కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేయండి. సో ముందుగా ఈ సగ్గుబియ్యం వడలు రెడీ చేసుకోవడం కోసం అయితే నేను ఒక 3 బౌల్స్ వరకు సగ్గుబియ్యం అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని అన్నిటినీ నీట్గా వాటర్ వేసి వాష్ చేసుకోవాలన్నమాట. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత ఫ్రెష్ వాటర్ ఫిల్ చేసి ఒక 5 to 6 అవర్స్ వరకు నానబెట్టేసుకోవాలి. సో మీరు మార్నింగ్ టిఫిన్ లాగా తినాలనుకుంటే నైటే నానబెట్టేసుకొని మార్నింగ్ చక్కగా చేసేసుకోవచ్చు అనమాట. సో చూడండి 5 to 6 అవర్స్ నానిన తర్వాత సో ఇలా మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అవ్వాలన్నమాట. మొత్తం చక్కగా నానిపోయాయి. నెక్స్ట్ అలాగే స్టవ్ పైన 2 ఆలు అయితే బాయిల్ చేసుకుంటున్నాను నేను కొద్దిగా సాల్ట్ వేసి. సో ఆలు బాయిల్ అయ్యేలోపు మనం వెజ్జీస్ అయితే కొన్ని కట్ చేసుకుందాము. అండ్ అలాగే ఇది బాయిల్ అయ్యేలోపు పక్కనే కొన్ని పల్లీలు అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యం మొత్తాన్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకున్నాను, వాటర్ లేకుండా తీసేసుకొని. అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా కట్ చేసి పెట్టేసుకున్నాను పక్కన. ఈ పల్లీలు అయితే ఫ్రై అయ్యి కొద్దిగా చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత వీటిని కచ్చపచ్చగా దంచుకోవాలి. పల్లీలు చల్లారేలోపు అయితే నేను ఒక 4 పచ్చిమిర్చిని అయితే ఇలా చిన్న రోల్లో ఇలా కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే పల్లీలను కూడా ఇలా పొట్టు తీసేసి ఇలా కచ్చపచ్చగా వీడియోలో చూపించినట్టుగా దంచి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ సగ్గుబియ్యంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కచ్చపచ్చగా దంచుకున్న పల్లీలు, ఇంకా అలాగే కొద్దిగా జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఓమా ఇలా కొద్దిగా నలిపి యాడ్ చేసేయండి. నెక్స్ట్ అలాగే మనం ఇంతకుముందు దంచి పెట్టుకున్న కచ్చపచ్చగా మిర్చి పేస్ట్ అనమాట, పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినట్టుగా 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు చూసి యాడ్ చేసుకోండి. అండ్ అలాగే మనం ఇంతకుముందు బాయిల్ చేసి పెట్టుకున్న ఆలునైతే ఇలా పొట్టు తీసేసి ఇలా మొత్తం గ్రేట్ చేయండి. ఇలా ఉడకబెట్టుకున్న ఆలు అయితే మొత్తం ఇలా సన్నగా తురుముకోవాలన్నమాట. సో సగ్గుబియ్యం దానిలోకి ఇలా తురుముకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తో, ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈ సగ్గుబియ్యం మిశ్రమాన్ని అయితే నీట్గా ఇలా చేత్తో అన్నీ కలిసే విధంగా అయితే మిక్స్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే మనం యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలన్నమాట. అది హీట్ అయ్యేలోపు మనం ఇలా వడలను అయితే ఇలా నీట్గా చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా అప్లై చేసుకొని వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా అయితే చేసి ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట రౌండ్గా. మరీ మందంగా చేయకూడదండి. సో ఇలా పలచగా చేసుకోవాలన్నమాట. సో మీరు కావాలంటే వేరే షేప్లో కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా చేస్తున్నాను. ఇలా అన్ని వడల్ని చేసేసుకున్న తర్వాత ఆయిల్లో అయితే ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకోవాలన్నమాట. సో చూసుకొని ఇవైతే ఒకదానికొకటి అతుక్కుపోతాయి అన్నమాట ఫస్ట్లో. సో వాటిని కదపకూడదన్నమాట, అలాగే ఫ్రై చేసుకోవాలి. అసలు గరిటె పెట్టకూడదు. సో అలాగే ఫ్రై అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. ఇలా అన్ని వడలు అయితే ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ ఇలా అతుక్కొని ఉంటాయన్నమాట. సేమ్ అలాగే మీరు రెండో వైపు ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. సో వాటిని కదపకూడదు, ఎందుకంటే ఇలా కదపడం వల్ల అన్నీ విడిపోతాయి అన్నమాట సగ్గుబియ్యం. సో అందుకోసమని లాస్ట్లో అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా విడదీయాలి మెల్లగా.
సో అప్పుడు ఒక్కొక్కటిగా 2 సైడ్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఈ వడలను అయితే తీసేసుకోవడమే. ఇదే విధంగా మిగతా వడలన్నిటినీ చేసేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఉన్నాయో చేయడం అయితే. సో చూడండి అన్నీ అయితే ఇదే విధంగా చేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్ అంతే అండి, మన సగ్గుబియ్యం వడలు అయితే రెడీ అయిపోయాయి. సో ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా కూడా చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో ఒక్కసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో ఇలా వచ్చాయనేది నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.